హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో నిన్న పెట్టాల్సింది, ఇవాళ పెడుతున్నా. ఇంతకీ విషయం ఏంటంటే, మళ్ళీ ఒక మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అదేంటంటే, రీసెంట్గా మళ్ళీ మనం చాలా గ్యాప్ తర్వాత పానిక్ అటాక్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను. రీసెంట్గా ఒక 3-4 వీడియోస్ బ్యాక్. అది చూసిన తర్వాత ఆల్రెడీ నాకు మెసేజెస్ జనరల్గా వస్తూ ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ నుంచి. కానీ నా పాత వీడియో చూసి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు మీరేం చేశారు చెప్పండి అని చెప్పి అడిగేవాళ్ళు. కానీ అట్లా ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు మెసేజెస్ వస్తూనే ఉంటాయి నాకు. అయితే రీసెంట్గా చేసిన వీడియో చూసిన తర్వాత మళ్ళీ చాలామంది అసలు కింద కమెంట్స్, ఎన్ని కమెంట్స్ అందరూ, అసలు నాకు షాకింగ్గా ఉందన్నమాట. ఇంతమంది ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో, చిన్నప్పటి నుంచి ఓల్డ్ వరకు ఏదో ఒక స్టేజ్లో ఈ ఫేజ్ గుండా ఈ ఫేజ్ని పాస్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. సో రీసెంట్గా చేసిన వీడియో చూసి ఇంకొంచెం అర్థమయ్యేలాగా, మేము ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం అంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి ఏంటి అని చెప్పి కొన్ని డౌట్స్ అడిగారు అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్, నేను ఫాలో అయిన ఇన్ఫర్మేషన్, అండ్ నేను నా ఫ్రెండ్స్ అంటే కొంతమంది తెలిసిన డాక్టర్లు, ఇప్పుడు ఈవెన్ మా అపార్ట్మెంట్లోనే 3-4 డాక్టర్స్ ఉన్నారనమాట. నాకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒక డాక్టర్, అంటే ఒక హార్ట్ డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ గారితో మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు బాగా మాట్లాడతాం అనమాట. చాలా ఓపెన్గా నా ప్రాబ్లం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాల. ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, నీకేం లేదు అని చెప్తారు. కానీ మన ప్రాబ్లంని అర్థం చేసుకొని, ఓకే ఈ ఫేజ్ జరుగుతుంది, దీనిలోంచి ఎలా బయటకు రావాలి అని చెప్పడానికి పాపం వాళ్ళకు కూడా దాని గురించి బేసిక్గా తెలియదు. ఎందుకంటే నేను సఫర్ అయ్యే వరకు పానిక్ అటాక్ అనేది ఒకటి ఉంటుందని, యాంగ్జైటీ అనేది ఒకటి ఉంటుందని, దానివల్ల మనం చాలా సఫర్ అవుతామని చెప్పి మా అమ్మకి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, మా ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలియదు. నన్ను చూశాక, నేను అందులోంచి ఇది సఫర్ అయ్యి బయటకు వచ్చాక, ఓకే ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉందనేది వాళ్ళకి తెలిసింది. సో ఆ టైంలో నేను ఆ డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు నాకు సహజంగా చెప్పిన సజెషన్స్ కానీ అవన్నీ నేను కొంచెం క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా. సో అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంతకీ విషయం ఏంటంటే, ఓల్డ్ వీడియోలో నేను చెప్పాను రకరకాల రీజన్స్ ఉన్నాయి పానిక్ అటాక్ కానీ ఆర్ యాంగ్జైటీ కానీ ట్రిగ్గర్ అవ్వడానికి అని చెప్పి. అది ఏ రకంగా మనం ఇప్పుడు ప్రజెంట్లో నాకు ఇప్పుడు ఏం బాధలు లేవు, ఇప్పుడు ఐఎమ్ వెరీ ఫైన్ అనుకున్నా కూడా ఎప్పుడో పాస్ట్లో జరిగిన ఏదో ఒక విషయం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండి ఒక్కోసారి అది కూడా యాంగ్జైటీని ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అప్పుడు నాకు వచ్చిన టైంలో నాకు చెప్పారనమాట. సో నాకు వచ్చిన టైంలో నాకు రీజన్ నాకు తెలుసు దేనికి వచ్చింది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మీరు యాంగ్జైటీ డిజార్డర్తో ఆర్ పానిక్ అటాక్స్ అవి ఎంత గ్యాప్ వస్తున్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది అండర్లేయింగ్ కండిషన్, అంటే కండిషన్ కాదు దాన్ని రీజన్. దేనివల్ల మీరు మీకు ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ కానీ, పిల్లలతోన ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, కొంచెం కాలేజ్కి వెళ్ళి ఇంకొంచెం ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ ఇంకొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమన్నా మంచి దారిలో వెళ్ళకుండా చెడ్డ దారిలో వెళ్తున్నా, వాళ్ళ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల. సో అట్లా రకరకాల అండర్లయింగ్ కండిషన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వస్తున్నాయి, నేను ఏదో సంథింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా, సడన్గా సిక్ అవుతున్నా, హెల్త్ చెకప్స్ చేయించుకుంటే అంతా బాగానే ఉంది, కానీ సిక్ అవుతున్నానని అనిపిస్తుంది. దేనికి ఎలాంటిది గుర్తొచ్చినప్పుడు మనం ఈ సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తున్నాము అనేది ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారా, లేదంటే మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా చనిపోయారా, లేకపోతే మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా పిల్లలతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఇంట్లోనే ఏమైనా గొడవలు ఉన్నాయా. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏది జరిగినప్పుడు మీకు ఇది వస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి అదొక హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారనుకోండి, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఏం చేసి ఏడ్చి గగ్గోలు పెట్టి, అంటే అది చెప్పడం చాలా కష్టమే ఈజీ అనిపించవచ్చు. ఎందుకంటే అందులోంచి ఇంకా 4 సంవత్సరాల క్రితం నేను ఫేస్ చేశాను. అది చెప్పడానికి అంత తేలికైన విషయమేం కాదు. కానీ ఎవరి ఇంట్లో అయినా
ఎవరి ఇంట్లో అని కాదు, మనుషులుగా పుట్టిన తర్వాత ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో వెళ్ళిపోవడం, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరిగే, మన నేచర్లో సహజంగా జరిగే ప్రక్రియ. మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం, ఎందుకంటే మనకు బాగా దగ్గరాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన వాళ్ళు ఇది పోయినప్పుడు మనం దాన్ని తీసుకోలేం, వాళ్ళని మిస్ అవుతా వదిలి ఉండలేక అది వస్తుంది. సో కానీ మనం ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. సో అలాంటి సిచ్యువేషన్ లేదా ఫైనాన్షియల్, ఏది పర్మనెంట్ కాదబ్బా. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఏది లాంగ్ పీరియడ్స్, కొన్ని సంవత్సరాలు, 10, 20, 30 సంవత్సరాలు ఏది ఉండదు. ఒక సర్టెన్ పాయింట్ దగ్గర దానికి సొల్యూషన్ వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లంకైనా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఆ పాయింట్ కోసం మనం వెయిట్ చేయాలి. రెండోది, ఆ సొల్యూషన్కి చేరడానికి మనం ఏం చేయాలి అనేది మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కానీ నాకు బాగోట్లేదు, నేను ఇదైపోతున్నాను అని చెప్పి దాంట్లోనే ఉంటే ఇంకెప్పటికీ దాంట్లోంచి బయటికి రాలేం. సో అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అయితే అది. మన ప్రాబ్లం ఏంటని తెలియాలి. అండ్ ఏ ప్రాబ్లం అయినా టెంపరీ అనేది మన మైండ్కి మనం ఫీడ్ చేసుకోవాలి. పర్మనెంట్గా ఏది ఉండదు, 100%. ఏదో ఒక టైంలో కొన్ని పోతాయి, కొన్ని వస్తూ ఉంటాయి. అది. రెండోది, ఆ ప్రాబ్లం ఎన్నిసార్లు వస్తుంది, రోజుకి ఎంత గ్యాప్తో వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకోటి, సపోజ్ రోజుకు 3 సార్లు వస్తుంది, బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తుంది, తర్వాత ఏదైనా మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు, నైట్ పడుకున్నప్పుడు వస్తుంది, ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తూ ఉంటుంది సహజంగా. అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో మనం ఎలా ఉంటామంటే, ఇప్పుడు వచ్చి తగ్గినాక మళ్ళీ కాస్త టైం తర్వాత అమ్మో ఇప్పుడు వస్తుందేమో, ఎందుకంటే నేను అదే సఫర్ అయ్యా. ఇప్పటిదాకా బాగానే ఉన్నా, మళ్ళీ అది వచ్చితే నేను ఏమవుతుందో నా ఆలోచనతో సగం వస్తుంది. సో ఆ ఆలోచనని కూడా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం ఈ ఆలోచన? వస్తే నాకేం కాదు అని మనకి మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. ఇవన్నీ సెల్ఫ్ టాక్ చేసుకోవాలి మనం. నేను బాగానే ఉంటా, నాకేం కాదు అని చెప్పి. సరే, వస్తే ఏం చేయాలి? దాని గురించి ఎలా అంటే, ఇంకా నేను అది వస్తుంది ఇదేంటి, లిటరల్లీ ఎలా అయిపోతాం అంటే ఇంకా మనకు అదే లాస్ట్ మినిట్ లాగా ఫీల్ అవుతాం చాలాసార్లు. కానీ కాదబ్బా, చెప్పాను కదా, ఏది పర్మనెంట్ కాదు, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. దీనికి కూడా సొల్యూషన్ ఉంది. చాలా రకాల మార్గాలు ఉన్నాయి. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే, దీనికి వయసుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫేజ్లో ఈ ప్రాబ్లం గుండా అయితే పాస్ అయిన వాళ్ళే లేదా అవుతున్న వాళ్ళే ఏదో ఒక టైం. కాకపోతే ఇలానే ఎక్స్ప్రెస్ అవ్వాలి ఈ ప్రాబ్లం అని లేదు, ఇంకో రకంగా కూడా చూపించవచ్చు, రకరకాలుగా రావచ్చు. సో ఏదన్నా కానీ దాని గురించి డీలా పడిపోయి ఇంకా మన జీవితం ఇంతే, ఇంకా నా జీవితం అయిపోయింది, దీంతో ఇదైపోయింది అనే మైండ్ సెట్లోకి అయితే వెళ్ళొద్దు. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించగలిగితే అంత మంచిది, మీరు ఎంత పాజిటివ్గా ఉండగలిగితే అంత మంచిది. అదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు. మన మైండ్కి మనం చెప్పుకునే మాటలు. ఎవరో కూడా వచ్చి చెప్పవసలా, నేను బాగానే ఉన్నా, బాగానే ఉంటా, నాకేం కాదు, మీ పిల్లలు ఉంటారు, బాగున్నారు, చక్కగా చదువుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను చూస్తాను, వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తాను. నేను అనుకునేదాన్ని తెలుసా, మా భవిష్యత్ పెద్ద అయిన దాకా ఉంటానా. మా అశ్వత్ చిన్న పిల్లోడు అప్పుడు, అసలు మరీను అశ్వత్ అయితే 1.5 years. వీళ్ళ అన్నీ చూస్తాను, అసలు ఏం చూడకుండానే నా పని అయిపోతుంది ఏంటి అలా అనుకున్న నేను. తర్వాత నాకు నేనే ఈ మాటలు చెప్పుకునేదాన్ని, భవిష్యాన్ని ఇది చదివించాలి, అశ్వత్ని ఇలా పెంచాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి మనకి మనమే మెడిసిన్. నేను మీకు చాలాసార్లు ఈ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనకి మనమే మెడిసిన్. అండ్ చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, ఈ వీడియో చూసినాక, లాస్ట్ వీడియో చూసినప్పుడు అడిగింది ఏంటంటే, ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అక్క మాకు కూడా, మీరు ఓవర్కమ్ చేశారా? ఓవర్కమ్ చేశాను. నేను అప్పుడు ఒక 6 months ఏమో సఫర్ అయ్యాను. 6 months తర్వాత నేను ఓవర్కమ్ అయ్యాను. నేను కౌన్సిలింగ్ చేసుకున్నాను, డాక్టర్ హెల్ప్ తీసుకున్నాను, కొంత మెడికేషన్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత నేనైతే ఓవర్కమ్ అయ్యాను. అండ్ ఇప్పటికీ మీకు వస్తున్నాయా అంటే వస్తున్నాయి, కానీ ఎప్పుడో 6-7 నెలలకు ఒకసారి అలా ఏదో సంథింగ్ ట్రిగ్గర్ అవుతుంది. కానీ అదే అని నాకు తెలుసు, ఖచ్చితంగా అదే అని నాకు తెలుసు. ఇప్పటికీ వస్తాయి, కానీ నేను భయపడట్లా. అప్పుడు ఏదైతే నేను భయపడ్డానో దాని గురించి, ఎందుకంటే అప్పుడు నాకు దాని గురించి తెలియదు, నేను ఎందుకు సిక్ అవుతున్నానో, దేనికి బాధపడుతున్నానో తెలియదు. బట్ నాకు ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటో తెలుసు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా నాకు సొల్యూషన్ తెలుసు. కాబట్టి
నేను భయపడట్లా. కాబట్టి వచ్చినాక ఇట్స్ ఓకే ఓకే కాసేపు కూర్చుందాం, క్వైట్గా కూర్చుందాం, కాసేపు బయటకు అలా వెళ్ళిపోయి ప్రశాంతంగా మంచి గాలి పీల్చుకుందాం, లేదా కాసేపు టెర్రస్ మీదకి వెళ్ళి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎండగా ఉన్నప్పుడు కాదు, కాసేపు అలా బయటకు వెళ్ళొద్దాం. లేదంటే నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి కార్లో అలా సింపుల్గా రైడ్కి వెళ్ళొద్దాం, కాసేపు పాటలు పెట్టుకొని విందాం, లేదా కాసేపు మెడిటేషన్ చేద్దాం, లేదా కాసేపు ఏదైనా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు విందాం, లేకపోతే ఏదైనా వండుదాం. అట్లా నా మైండ్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి అనే మార్గాలు నాకు తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు అది ఎప్పుడైనా ట్రిగ్గర్ అవుతున్నా కూడా నాకేం భయం అనిపించట్లా. ఇప్పుడు నీకెందుకు వస్తుంది అంటే ఏమో అప్పుడు ఉన్న అండర్లయింగ్ ఆ కండిషన్ నాకు ఇప్పటికీ ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందేమో మేబీ. ఎందుకంటే మా ఫాదర్ ఇప్పటికీ నాకు గుర్తొస్తారు. సో నాకు గుర్తొచ్చేది ఏంటి, నాకు వారానికి ఒకసారి కల్లోకి కూడా వస్తారు. అదేంటో మా అమ్మకి కూడా చెబుతూ ఉంటాను, నాకు పద్దాక కల్లోకి వస్తున్నారు అని చెప్పి. అలా ఎవరికి రారంట, నాకు మాత్రం పద్దాక కల్లోకి వస్తూనే ఉంటారు. సో అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు నేను ఎక్కువ గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు అది వస్తుందేమో మేబీ, అయి ఉండొచ్చు రీజన్. సో కమెంట్స్లో అడిగింది ఏంటంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, అట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఏం చేయకూడదు అంటే మనల్ని బ్రెయిన్ని యాక్టివేట్ చేసే పనులు, ఓవర్గా హైపర్ చేసే పనులు ఏమీ చేయకూడదు. అందులో ఎగ్జాంపుల్గా ఆల్కహాల్. కొంతమంది ఏంటంటే ఆల్కహాల్ అలవాటు. ఈ రోజుల్లో నేను ఓపెన్గా చెప్తున్నా, జెంట్స్ లేడీస్ అని సంబంధం లేకుండా చాలామంది ఈవెన్ లేడీస్ అంటే ఒకప్పుడు లేడీస్ డ్రింక్ చేయడం అనేది చూస్తే అదో పెద్ద అంటే ఉంటుంది, కొన్ని ఏరియాస్లో ఉంటుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కంపేర్ చేస్తే మన ఇండియన్ కల్చర్లో తక్కువ, కానీ దాని గురించి మాట్లాడడం కొంచెం తప్పులాగా చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది అఫీషియల్గా చాలా చోట్ల చూస్తున్నాం జనరల్గా. అలా ఉన్న అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు గబగబా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారు, లేదా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ ఆర్ ఇంకోటి. అది అస్సలు చేయకూడదు. అవన్నీ మైండ్ని యాక్టివేట్ చేసేవి. అవి ఎప్పుడు దాన్ని ఎక్కువ చేస్తాయి కానీ తగ్గించవు. సరే, అది వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళ సంగతి. లేని వాళ్ళు కాఫీ తాగుతారు చాలామంది. అమ్మో నా వల్ల కాదు, నేను అసలు తీసుకోలేకపోతున్నాను అని చెప్పి కెఫైన్ కూడా ఆ టైంలో అస్సలు తీసుకోకూడదు ఫుడ్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్, మన చుట్టూ ఒక ప్లెజెంట్ వాతావరణం ఉండాలి. అంటే ప్లెజెంట్ వాతావరణం అంటే మనం ఏ పార్కులోకో హిమాలయాల్లోకి వెళ్ళవసరలా, ఉన్న ప్లేస్లోనే ప్రశాంతంగా. ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఈ ఇష్యూతో బాధపడుతున్నప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటిది వచ్చినప్పుడు వాళ్ళు కామ్గా ఉండాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. కానీ పక్క నుంచి నసలాగా ఏంటి పద్దాకి ఇదే చెప్తున్నావు, ఏంటి గోల్ ఏంటి, నీకెందుకు వచ్చింది ఈ బాధ ఏంటి అని చెప్పి దాన్ని ఇంకా నసలాగా చేయకూడదు. మనం వాళ్ళని ఓకే వీళ్ళ కండిషన్ బాగాలేదు, కాసేపు మనం వాళ్ళని ఫ్రీగా వదిలేద్దాం, కాసేపు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకుంటున్నారు, ఇంకోటి చేస్తున్నారు, పుస్తకం చదువుకుంటున్నారు, ఏదో ఒకటి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అట్లీస్ట్ మంచి మాటలు చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి, కానీ దాన్ని ఇంకా పెంచేటట్టు ఉండకూడదు. అలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి మీ చుట్టూ. రెండోది వచ్చేసరికి చెప్పాను కదా, బ్రెయిన్ యాక్టివేట్ చేసే ఎక్సర్సైజులు కానీ అలాంటివి చేయకూడదు, కామ్ డౌన్ చేసేవి. అందులో నేను ఒకటి చూశానబ్బా, నేను మర్చిపోతానని చెప్పి సేవ్ చేసుకుని కూడా వచ్చాను. ఏంటంటే ఎక్సర్సైజెస్ విషయానికి ఆర్ ఏదన్నా చేస్తే ఎలాంటివి చేయాలి అండ్ ఒక టెక్నిక్ ఉందంట. నేను అప్పుడు కూడా దీన్ని ఫాలో అయ్యాను అనమాట. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే జనరల్గా ఈ ప్యానిక్ అటాక్స్ వచ్చినప్పుడు ఎవరైతే వీటితో సఫర్ అవుతున్నారో ఆ మినిట్ ఏం చేయాలంటే 5, 4, 3, 2, 1 మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ ఉందంట. అదేంటంటే మనం ఆలోచనల్లో నుంచి ప్రజెంట్ సిచ్యుయేషన్స్లోకి మనల్ని తీసుకొచ్చే ఒక మెథడ్. అదేంటంటే దాన్ని గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ యాంగ్జైటీ అండ్ ప్యానిక్ అటాక్స్ బై ఫోకసింగ్ ఆన్ యువర్ సెన్సెస్ అండ్ ద ప్రజెంట్ మూమెంట్. మన సెన్సెస్, మనకేమున్నాయి 5 సెన్సెస్: హియరింగ్, చూడటం, వాసన, టేస్ట్, టచ్ కదా. సహజంగా మనం 5 సెన్సెస్ అనుకుంటాం కదా. మన సెన్సెస్ మీద మనం ఫోకస్ చేసి ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకొచ్చే ఒక చిన్న టెక్నిక్. అది చాలా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను చేశాను ఈ టెక్నిక్, నేను ఫాలో అయ్యాను. ఏంటంటే ఈ 5, 4, 3, 2, 1 మెథడ్లో ఫస్ట్ 5 మీరు ఎక్కడైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్న 5 థింగ్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక రూమ్లో ఉన్నారు, అక్కడ ఒక బీరువా ఉంది, ఒక బ్యాగ్ ఉంది, లేదంటే ఒక బెడ్ ఉంది. అట్లా 5 థింగ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి నోట్ చేసుకోవాలి. కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అవి చేసేటప్పుడు మళ్ళీ మైండ్ని ఇంకో ఆలోచనలోకి వెళ్ళకూడదు అని చెప్పి చేసే టెక్నికే ఇది. ఫస్ట్ 5 థింగ్స్ మీ సరౌండింగ్స్లో ఉన్నవి ఏవైనా ఒక 5 నోటీస్ చేసి వెంటనే ఒక పేపర్ మీద ఓకే నేను ఒక బీరువా ఉంది, ఒక లైట్ చూసా, ఫ్యాన్ చూసా, కర్టెన్ చూసా, అట్లా ఏమున్నాయి అని చెప్పి రాసుకోవడం. 2, 4 థింగ్స్ మీరు టచ్, 4ని టచ్ చేసాం.
దీన్ని టచ్ చేసా అది నోటీస్ చేయాలి. వినడం, రూమ్లో ఉండగా మీకు ఏం శబ్దాలు వినపడ్డాయి, బయట నుంచి ఎవరిదైనా మాట వినపడిందా, దూరంగా ఏదైనా మైక్ వినపడిందా, లేదా ఇంకో ఇంట్లోంచి ఏమైనా టీవీ వినపడిందా. సో వినడం. రూమ్లో మీకు ఏదైనా స్మెల్ తెలుస్తుందా లేదా, రూమ్లో ఉన్నప్పుడు కబోర్డ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక పర్ఫ్యూమ్ ఆర్ ఏదైనా ఒక పౌడర్ లేదా ఒక ఏదైనా మాయిశ్చరైజింగ్ లోషన్ ఆర్ ఎనీథింగ్ దాన్ని తీసుకొని స్మెల్ చేసి ఆ 2 రాసుకోవడం. మీ రూమ్లో మీరు ఏమైనా టేస్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయా. సో మీ రూమ్లో కాకపోతే మీ కిచెన్లో వెళ్ళి ఏదన్నా ఒకటి టేస్ట్. సో ఆ 5, 4, 3, 2, 1 5 థింగ్స్ మీరు చూసినవి, 4 థింగ్స్ మీరు టచ్ చేసినవి, 3 థింగ్స్ మీరు విన్నవి, 2 మీరు స్మెల్ చేసినవి, 1 టచ్. సో వీటిని కాన్సన్ట్రేట్ చేస్తే ఆ టైంలో మన మైండ్ వీటిని మన సెన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ సిచ్యుయేషన్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది అని ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. దీని గురించి డాక్టర్స్ చెప్తారు, చాలామంది సైకియాట్రిస్టులు చెప్తారు ఈ మెథడ్ ఫాలో అవ్వండి అని చెప్పి. అలా ఈ పర్టికులర్గా ఈ ప్యానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి చేయండి అని చెప్పి ఈ మెథడ్ ఫాలో అవ్వండి. నేను చేశానబ్బా, నేను ఇట్లా ఆన్లైనే చూసుకున్నా అండ్ నాకు మా డాక్టర్ గారు కూడా చెప్పారనమాట. అప్పుడు చూసుకొని ఓకే అది అట్లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఇట్లా చేయడం వల్ల కూడా మనకు ఓవర్కమ్ చేయొచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావచ్చు. సో అది టెంపరీగా. బట్ పర్మనెంట్గా అందులోంచి బయటకు రావాలంటే డెఫినెట్లీ మనం ఒక డాక్టర్ సజెషన్ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి, మంచి హెల్తీ డైట్ ఉండాలి. అండ్ ఫుడ్ విషయంలో కూడా దీని గురించి నేను ఒకటి చూశాను. ఏంటంటే ఇదైతే నాకు అప్పుడు తెలీదు, బట్ రీసెంట్గా చాలామంది నన్ను అడుగుతున్నారు డైట్ ఎలాంటిది తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే నేను అప్పుడు బేసిక్గా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అంతసేపు నా ఆలోచనలు నేను చేసే పనుల మీద కాన్సన్ట్రేట్ చేశాను. కాసేపు మెడిటేషన్ చేయడం, కాసేపు ప్రశాంతంగా ఉండడం, కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయడం. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం, తెగ చదివేదాన్ని. అసలు ఒకప్పుడైతే యూట్యూబ్ పెట్టక ముందు ఒక నావెల్గా ఉండే 3-4 రోజుల్లో దాన్ని ఫినిష్ చేసి పక్కన పడేసేదాన్ని, అట్లా చదివేదాన్ని. ఆ అలవాటుని మళ్ళీ నేను ఆ టైంలో ఫాలో అయ్యా. అలా బుక్స్ చదవడం, నాకు డ్రాయింగ్ వేయడం ఇష్టం, ఏదైనా క్రాఫ్ట్స్ చేయడం ఇష్టం. సో అట్లా డైవర్ట్ చేసుకున్నా. సో ఫుడ్ విషయం గురించి కూడా అడుగుతున్నారు. ఫుడ్ గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ చూశాను నేను ఇందులో. ఏంటంటే మనం తీసుకునే ఫుడ్స్లో జనరల్గా యాంగ్జైటీ ఉన్నప్పుడు, యాంగ్జైటీతో సఫర్ అయ్యేవాళ్ళు ఆ ప్రాబ్లం రాకుండా యాంగ్జైటీని, ప్యానిక్ అటాక్స్ని రెడ్యూస్ చేసే కొన్ని రకాల ఫుడ్స్ ఎలాంటివంటే కొన్ని రకాల అమైనో యాసిడ్స్, కొన్ని రకాల మినరల్స్, కొన్ని రకాల ఫ్యాట్స్ అండ్ ప్రోబయోటిక్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పారు. అందుకని అందులో ఎలాంటి ఫుడ్స్ తీసుకోమన్నారంటే యూజువల్గా ఎగ్స్ ఒకటి, పైనాపిల్ ఒకటి, బనానాస్ ఒకటి, ఓట్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ లేకుండా ఉండే డార్క్ చాక్లెట్ ఉంటుంది అదొకటి, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ ఒకటి, నట్స్ ఒకటి, ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ అవిసె గింజలు, ఫిష్ ఒకటి, అవిసె గింజలు, వాల్నట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలంట. అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఏంటి తెలిసిందే కదా, గుడ్ బ్యాక్టీరియా ఉండేవి లైక్ పెరుగు, చీజ్ ఇలాంటివి అవి. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్స్, ఓట్ మీల్, కీన్వా ఇవన్నీ ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్డ్గా స్టాబిలైజ్ చేసి మనకు ఆ హైపర్ ఫీలింగ్ని తగ్గిస్తాయంట. అండ్ ఫుడ్స్ సర్టన్ కైండ్స్ ఆఫ్ సర్టన్ కైండ్స్ కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్. అండ్ ముఖ్యంగా వచ్చేసరికి బెర్రీస్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలాంటివి కదా. సో ఇవంటే సిటీలో ఉన్న వాళ్ళకి దొరుకుతాయి కానీ మిగిలినవి చాలా రకాల వరకు మనకి ఉంటాయి అబ్బా. సో ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అండ్ షుగరీ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫైన్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ మనం డైట్లో చెప్పుకునేవే. డైట్లో ఉన్నప్పుడు ఎలాంటివి తినాలి, ఎలాంటి ఈ డైట్లో ఉన్నప్పుడు చెప్పుకునేవి ఇవి తినొద్దు అని చెప్తాం. ఇవన్నీ ఏం చేస్తాయి, బ్లడ్ షుగర్ లెవెల్ని బాగా హైక్ చేస్తాయి, బాగా యాక్టివ్ చేసేసి మనల్ని హైపర్ చేసేస్తాయి. అలాంటివి తినకూడదు. సో చూసారా మన హెల్త్, మనం తీసుకునే డైట్ నార్మల్గా మనం తీసుకునే బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ ఈ ప్యానిక్ అటాక్స్లో ఉన్న వాళ్ళకు కూడా, సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా అలాంటి ఫుడ్ అవాయిడ్ చేసి ఆయిలీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేసి నార్మల్గా తింటే మంచిదంట. సో ఇలాంటివి రెగ్యులర్గా మన డైట్లో రోజు ఒక ఎగ్ తినడం, కొన్ని నట్స్ తినడం, ప్రతిరోజు ఆకుకూర ఏదో రకంగా ఇంక్లూడ్ చేసుకోవడం, ఫిష్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఫిష్ తినడం, అట్లా అలాంటివి. పెరుగు కంపల్సరీ తినడం, టోఫు సోయా పన్నీర్ ఉంటుంది కదా అది, చీజ్, పన్నీరు, జనరల్గా పన్నీరు ఇవన్నీ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అందరు పల్లెటూళ్ళల్లో కూడా చపాతీలు, పన్నీరు కూరలు అందరు శుభ్రంగా వండుకుంటున్నారు. ఎక్కడ ఇప్పుడు అసలు ఫుడ్కి వీటికి కొన్ని పదార్థాలు దొరకవు అనే ఒకటే తప్పితే ఎక్కడికి సిటీ పల్లెటూళ్ళకు కూడా అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ దొరుకుతాయి అనే పాయింటే లేదు, ఎక్కడో మారుమూల కుగ్రామాలు అయితే తప్పితే. సో అంతే. సో ఏదన్నా కానీ అబ్బా
మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, మనకి మనం చేసుకునే సపోర్ట్, మనకి మనంగా చెప్పుకునే మాటలు, ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ చాలామంది ఆ రీసెంట్ వీడియో చూసి ఆ కింద మెసేజెస్ చేస్తే మొత్తం ఉన్న మెసేజెస్ చదివితే 99% మాకు ఇదే ఉంది, మాకు ఇదే ఉంది, మాకు ఇదే ఉంది, నువ్వేం చేసావు, ఇంకా వస్తున్నాయా, ఇదే. ఏమీ కాదు, అంతా బాగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎవరి టైం వస్తే వాళ్ళు ఆ టైంకి ఏదో ఒక రకంగా ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇది అవ్వాల్సిందే అంతే. దాని గురించి వర్రీ అవుతా ప్రజెంట్ మూమెంట్ని మిస్ అయిపోయి ఆ బాధలో ఉండి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకొని ఏంటేంటో అయిపోయి అక్కడ దాకా కాకుండా మీ హెల్త్ని మీరే కాపాడుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.